అమెరికా ఇరాన్ మధ్య పీస్ డీల్ కుదిరిందా? పీస్ డీల్కి ఇరాన్ యాక్సెప్ట్ చేసిందా? ట్రంప్ ప్రకటన ప్రకారం చూస్తుంటే ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంని అప్పగించడానికి రెడీగా ఉంది, కాబట్టి పీస్ డీల్ కుదిరినట్టే అని ట్రంప్ ప్రకటిస్తున్నారు. కానీ ఎక్కడా ఈ అంశాన్ని ఇరాన్ ధృవీకరించట్లేదు. పీస్ డీల్ కుదిరింది అని ఒప్పుకోవడం లేదు. జనరల్లీ ఏదైనా ఒప్పందం కుదిరినప్పుడు ఇరు పక్షాల నుంచి కూడా ప్రకటనలు వస్తాయి. అప్పుడే ఆ ఒప్పందం కుదిరింది అని మీడియా కానీ సాధారణ పౌరులు కానీ ధృవీకరించుకుంటారు. ఎప్పట్లానే ఇక్కడ ట్రంప్ దగ్గర నుంచి మాత్రమే పీస్ డీల్కి సంబంధించిన ప్రకటన వస్తోంది. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, యుఎస్కి సంబంధించిన మెజారిటీ మీడియా కూడా పీస్ డీల్ కుదిరినట్టుగా వార్తల్ని ప్రసారం చేసింది. కానీ రాయిటర్స్ మాత్రం ఇలాంటి పీస్ డీల్కి ఇరాన్ ఎక్కడా ఒప్పుకోలేదు, ఒప్పుకున్నట్టు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు అనే ఒక వార్తని ప్రచురించింది. సో ఇందులో ఎవరిని నమ్మాలి? ట్రంప్ ఎందుకు ఈ పీస్ డీల్ గురించి తొందరపడుతున్నారు? ఒక్కసారి చూద్దాం. ఎప్పట్లానే మనం మొదట ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచే చెప్పుకున్నాం. ఎందుకంటే యుఎస్కి ఎగ్జిట్ స్ట్రాటజీ కరెక్ట్గా లేదు అనేది అంతర్జాతీయ నిపుణుల దగ్గర నుంచి స్ట్రాటజిస్టుల వరకు అందరూ చెప్తున్నది ఒకే మాట, ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. ఏం జరిగితే ఈ యుద్ధం నుంచి బయటకు రావాలి అనే దానికి సంబంధించి ట్రంప్ దగ్గర ఎటువంటి స్ట్రాటజీ లేదు అని మొదటి నుంచి చెప్పుకొచ్చారు. అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? యుద్ధం మొదలైంది రిజైమ్ చేంజ్. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పాలకులు గద్దె దిగిపోవాలి, దాంతోపాటుగా ఇరాన్కి సంబంధించిన యురేనియం నిల్వల్ని అప్పగించాలి. ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా ఈ యుద్ధం అనేది మొదలైంది. రిజైమ్ చేంజ్ జరిగిందా? జరగలేదు. ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం పట్టాలెక్కారు, పగ్గాల్ని చేపట్టారు. ఆయతుల్లా అలీ ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్ కింద ఉండేవాళ్ళు. ఆయన సుప్రీం లీడర్గా ఉండగానే సెకండ్ అండ్ థర్డ్ క్యాడర్కి సంబంధించి పూర్తి స్థాయిలో సంసిద్ధం చేసి పెట్టారు. రిజైమ్ చేంజ్ అంటే ఆయతుల్లా అలీ ఖొమైనీని గద్దెదించడం మాత్రమేనా? ఆయనకు సంబంధీకులు ఎవ్వరూ కూడా గద్దెపైన ఉండకూడదు కదా. కానీ ఆయన వారసుడిగానే ముజ్తబా ఖొమైనీ ప్రస్తుతం గద్దెనెక్కిన పరిస్థితి. సో రిజైమ్ చేంజ్ అనేది జరగలేదు. సో యుఎస్కి సంబంధించిన ఒక అంశం ఇరాన్ నుంచి కోరుకున్నది జరగలేదు. రెండో అంశం యురేనియం నిల్వల్ని అప్పగించాలి, దాంతోపాటుగా భవిష్యత్తులో ఇరాన్ అణు పరీక్షలు చేయకూడదు. ఈ రెండింటికి సంబంధించి ఇరాన్ ఒప్పుకున్నట్టుగా ఇరాన్ నుంచి మనకి ఎటువంటి ధృవీకరణ లేదు. యుద్ధం ఖచ్చితంగా ఆగిపోవాలి. యుద్ధం ఆగిపోవడం అనే దానికి సంబంధించి తక్షణ అవసరం డొనాల్డ్ ట్రంప్కి, మనందరికీ కూడా అవసరమే, ఇరాన్కి కూడా అవసరమే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సొంత దేశంలో ప్రజలు ఈ యుద్ధానికి సంబంధించి, యుద్ధానికి చేసిన ఖర్చుకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత సొంత ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమెరికాకి దూరం అయిపోతున్న పరిస్థితి. నాటో కూటమిని దూరం చేసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దాంతోపాటుగా అటు రష్యాని ఇటు చైనాని బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా ఏది వర్కౌట్ కావడం లేదు. కానీ నేను ఇది సాధించాను, ఇదిగో పీస్ డీల్ అని చూపించడం అనేది డొనాల్డ్ ట్రంప్కి ప్రస్తుతం తక్షణ అవసరం. కాబట్టి పీస్ డీల్ కుదిరిపోయినట్టుగా ఆయనంతటా ఆయన ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. సో ఇదొక్కటే యుఎస్ ముందున్న ఏకైక ఆప్షన్ అన్నమాట. ట్రంప్కి మాత్రమే కాదు, అమెరికాకి మాత్రమే కాదు, అటు ఇరాన్కి, ప్రపంచ దేశాలన్నింటికీ, మీకు నాకు అందరికీ కూడా ప్రస్తుతం ఈ యుద్ధం ఆగిపోవడం అనేది తక్షణ అవసరం. అందరికంటే ఎక్కువ అవసరం మాత్రం 100% డొనాల్డ్ ట్రంప్కే. అందుకే ఆయన తొందరపడుతున్నారు. సో ఇదేమన్నా ఫస్ట్ టైమా ట్రంప్ ఏకపక్షంగా వ్యాఖ్యలు చేయడం, పీస్ డీల్ కుదిరిపోయింది అని చెప్పడం? ప్రతి అంశంలోనూ కూడా ట్రంప్ మొదటి నుంచి ఇలానే చేస్తూ వచ్చారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఏకపక్షంగా కాల్పుల విరమణకి లేకపోతే పీస్ డీల్కి ఇండియా అంగీకరించింది, పాకిస్తాన్ అంగీకరించింది అని భారత్ నుంచి ఎటువంటి ప్రకటన రాకుండానే కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసేసిన పరిస్థితి. సో ఇదేం ఫస్ట్ టైం కాదు. దాంతోపాటు ఇంకో అంశం కూడా గుర్తుంచుకోవచ్చు మనం. అటు ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ సమయంలో కూడా ట్రంప్ ఏకపక్షంగా ప్రకటన చేశారు. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఈ కాల్పుల్ని కంటిన్యూ చేసిన పరిస్థితి. ఈ పీస్ డీల్ అనేది లేకపోతే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అనేది అమెరికాకి ఇరాన్కి మధ్య మాత్రమే, మాకు అసలు ఎటువంటి సంబంధం లేదని ఇజ్రాయిల్ ప్రకటించిన పరిస్థితి. సో నిజంగా ఈసారి పీస్ డీల్ కుదిరిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పటికీ ప్రశ్నార్థకమే. దాన్ని ఇరాన్ 100% ధృవీకరించాల్సి ఉంది. మేము యురేనియం అప్పగించడానికి ఒప్పుకుంటున్నాం, భవిష్యత్తులో అణు పరీక్షలు చెయ్యము అని ఇరాన్ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడినప్పుడే ఈ పీస్ డీల్ అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి శాంక్టిటీ ఏర్పడుతుందని అర్థం చేసుకోవచ్చు. పోనీ పీస్ డీల్ కుదిరింది అని చెప్తున్నారు కదా, పోనీ అమెరికా తన
తను ఏవైతే చేస్తోందో యుద్ధానికి సంబంధించి వాటన్నిటిని ఉపసంహరించుకుంటుందా? లేదు. ఎందుకంటే మొత్తం ఇరాన్‌కి సంబంధించి సముద్ర భాగం దగ్గర ఏవైతే అమెరికా నౌకలు మోహరించి ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకున్నారా? పీస్ డీల్ కుదిరింది కదా! కానీ వాటిని వెనక్కి తీసుకోలేదు. పోనీ పీస్ డీల్ కుదిరిందని చెప్తున్నారు కదా! హార్ముజ్ జలసంధి దగ్గర ఇప్పటికి కూడా చాలా నౌకలు వేచి ఉన్న పరిస్థితి. అవి ఎటూ కదలలేకుండా అలాగా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. దాంతోపాటు ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితి. సో అలాంటప్పుడు మరి ఈ నౌకల రవాణాలో కదలిక ఏమైనా వచ్చిందా? రాలేదు. సో ట్రంప్ కేవలం తనకి సంబంధించి స్వలాభం కోసం, తన మైలేజ్ని పెంచుకోవడం కోసం, తనకి మద్దతుదారుల సంఖ్యను పెంచుకోవడం కోసం మాత్రమే ఇదొక పీస్ డీల్ కుదిరేసింది అంటూ కూడా ఒక ప్రకటన చేస్తున్న పరిస్థితి. సో ఇవేమీ జరగకుండా పీస్ డీల్ కానట్టే లెక్క. ఈ పీస్ డీల్ అనేది జరగలేదు అనే ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ మేబీ కొన్నాళ్లలో ఈ చర్చలకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ ఎంతవరకు అమెరికా ఆంక్షలకి తలొగ్గుతుంది అనేది చూడాల్సి ఉంది. ఎవరూ వెనక్కి తగ్గని పరిస్థితి. ట్రంప్ మాత్రం ఏకపక్షంగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా నిజంగా ఇప్పుడు పీస్ డీల్ కుదిరినా కూడా మొత్తం కాస్త ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కానీ చక్కబడ్డానికి మరో 3 నెలలు పట్టే అవకాశం ఉంది. సో ఇందుకోసమైనా మనందరం ఈ శాంతి ఒప్పందం కుదరాలి, ఇరాన్ కానీ అమెరికా కానీ ఈ శాంతి ఒప్పందానికి ఒప్పుకోవాలి అని కోరుకోవాల్సిన పరిస్థితి. సో చూడాలి, ఇరాన్ ఏదైతే అమెరికా ఏవైతే ఆంక్షలు పెడుతోందో, ఏవైతే యురేనియంను అప్పగించాలంటోందో, అణుపరీక్షలు చేయకూడదు అని చెప్తోందో, వీటన్నిటికీ ఎంతవరకు తలొగ్గుతుంది అనేది అధికారిక ప్రకటన వెలువడేదాకా, ఇరాన్ నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడేదాకా ఇది సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు.